గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు విహామకి వ్యాక్సినేషన్ ఉంది. 9th మంత్ వ్యాక్సినేషన్ అనమాట. కానీ ఇప్పుడు మేము 10th మంత్ చేపిస్తున్నాము. ఎందుకంటే తనకి లాస్ట్ మంత్ వైరల్ ఫీవర్ వచ్చింది కాబట్టి వీ డిలేడ్ ఇట్ కొంచెం, ఎందుకైనా మంచిది అని. సో ఈరోజు తనని డే కేర్ పంపించాము, ఎందుకంటే మాకు వర్క్ ఉంది. మనం వెళ్ళి పికప్ చేసుకునే టైంకి విహామకి లంచ్ ప్రిపేర్ చేయరంట వాళ్ళు. సో అందుకని క్విక్గా ఏదైనా లంచ్ చేసుకొని వెళ్ళి తనని పికప్ చేసుకొని హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నా. రే ఎందుకు రాసిస్తున్నారు? To connect. Hey, earlier in the call, hey Emma, hey. saw your email about the vaccine. Was that 11 o'clock Central or Eastern? Central. Okay. Yeah. Okay, I'm gonna drop off now. I'll start. Okay, thank you. కొంచెం ఇట్లనే సగం లావైతున్నా నేను. ఆమె ఫుడ్ నేను తింటున్నా. తను తిని మిగిలినవి కూడా తినేస్తాను నేను, పడేయడం ఎందుకని. వీట్ బ్రెడ్, తనకి బ్రెడ్ అంటే చాలా ఇష్టం. ఏం వేసినా వేయకపోయినా తినేస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ హర్ దిస్. తనది తిని ఇది నచ్చలేదు అంటే అప్పుడు ఇది ఇస్తాను. వెళ్దామా? ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం? మైలోగాడు తినకుండా కూర్చున్నాడు అట్లానే. వాడిని మనలో ఏందో ఏం తెలియదు. వెళ్దామా వద్దా? ఇంకా 12-11 minutes ఉంది మా. వి స్టార్ట్ ఎగ్జాక్ట్లీ ఎట్లా. వీడు తినలే. ఎందుకు తినట్లేదు? సిట్. అబ్బో. స్టార్టింగ్ చిటి తల్లిని పిక్ చేసుకోవడానికి. ఇట్ విల్ బి ఎ సర్ప్రైజ్ ఫర్ హర్. ఏంది తొందరగా వచ్చారు ఇల్లు. ఇవాళ ఏం చేస్తుందో చూద్దాం. ఇవాళ పొద్దున్న ఒక ఫోటో పెట్టారు గైస్ వాళ్ళు. ఐ షో యూ. అసలు ఏదో పెద్ద ప్రొఫెసర్ లాగా ఇలా పెట్టుకుంది కళ్ళద్దాలు. It's not the time. Get up, walk to mine. Walk. Okay, come on. Get up, come on. Okay, walk. So easy. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా నీకు? You want to eat? You like it? Hi! Hi! మీరు కూడా అప్రూవ్ చేయండి. ఏం డ్రాప్స్ వేస్తారు? పోలియో డ్రాప్స్. పోలియో ఎందుకు వేస్తారు? పోలియో డ్రాప్స్ వేస్తారా? ఏమో మాకు తెలియదు, వేయలేదు మాకు ఎప్పుడు. రే అది చూసావా, కూర్చోదట. మమ్మీ పాట పాడు మమ్మీ. ఎందుకు మాట పాడుతావు దాన్ని అన్నాడు చూసి. ఫుల్
సో మనకి వ్యాక్సినేషన్ లేదు అయితే డాడీ మర్చిపోయాడు నేను పొద్దున్న నుంచి టెన్షన్ పడి మా మమ్మీకి చెప్పి జ్వరం వస్తుంది అయ్యయ్యో ఊహు ఆహా అనుకొని ఏడ్చి మేము 12 months తర్వాత అంటే లైక్ ఆఫ్టర్ ఫస్ట్ బర్త్డే ఇంకా 4 వ్యాక్సినేషన్స్ ఉంటాయంట. అప్పటిదాకా లేవు. ఇదిగోండి రూమ్ భలే అనగా మేడంకి మిల్క్ ఇష్టం లేదు అది ఇది అని చెప్తే మిల్క్ తాగట్లేదు అసలు, మిల్క్ బాటిల్ ఇసిరేస్తుందంటే ఇంకో 1 month ఆగాక కౌ మిల్క్ పట్టండి అంది. ఇంకో 3 weeks లోనే 11 months లో స్టార్ట్ చేయొచ్చు అంట. కౌ మిల్క్ టేస్టీగా ఉండవు అంటున్నావా? సరే ఏదో ఒకటి కౌ ఆర్ బఫెలో మామూలు మిల్క్ పట్టొచ్చు అని చెప్పింది. వాడు మోహన్ చూడు. అదే ఏంటి నాకు కోలా అనిపిస్తుంది. ఇద్దరికి సగం సగం అని తెచ్చాను. సో I'll split it. I'll keep this. I'll give this to my husband. He'll also eat. Nihama, take your food. నేను ఇక్కడ పెడుతున్నా. సగం 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 నేను వెళ్తున్నా, మళ్ళీ తను వస్తుంది. అలసిపోయావా? ఒప్పుకుంటారా? అమ్మ చింతకాయ తొక్కు పంపించింది ఇండియా నుంచి. సో ఐఎమ్ మేకింగ్ చింతకాయ పప్పు. నాకు ఇది ఉట్టేది కాపిస్తుంది. ఐఎమ్ మేకింగ్ ఆలూ ఫ్రై. ఎయిర్ ఫ్రైయర్లో చేద్దాం అనుకుంటున్నా. Salt. ముందే చించుకోవచ్చు కదా, నేను లాస్ట్ మినిట్లో చించకపోతే. minutes పెట్టాను. చింతకాయ తొక్కుతో పప్పు ఎలా చేయాలి అని. చింతకాయ తొక్కులో కొంచెం వాటర్ వేసి మంచిగా ఇట్లా అని నాకు అప్పుడే నోట్లోంచి వాటర్ వస్తున్నాయి. సో దీన్ని ఆ వాటర్ని మాత్రమే వీ హ్యావ్ టు యాడ్ ఇట్ టు పప్పు. రేపటి కోసం ఆల్మండ్స్ నానబెట్టుకున్న అండ్ వాటర్ బాటిల్ వాషర్ మిల్క్ బాటిల్ వాషర్ కూడా వేసేసాను. సో రైస్ ఈజ్ కుకింగ్ రైట్ నౌ అండ్ ఆనియన్స్ రెడీగా ఉన్నాయి. ఇది ఇలా పేస్ట్ పెట్టుకున్నాము. ఉప్స్ ఇంకొంచెం క్రిస్పీగా కావాలి. ఇంకొంచెం టైం పెంచుతాం. ఇది చూసారా ఎలా అవుతుందో? ఇలా కొంచెం ఇట్లా బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు పప్పులో వేసేయడమే. నేను ఇందాక నుంచి పులుపు తిని నాకు అసలు ఇందులో పులుపు సరిపోయిందా తెలియట్లేదు. Hey guys, so we are again here to pick up Viha. I know ఒక కామెంట్ కొట్టారు, అక్క డ్రాప్ ఆఫ్ కూడా చేయండి అని. డ్రాప్ ఆఫ్స్ చాలా ఎమోషనల్ అండ్ కష్టం గైస్. అంటే రోజు హడావిడిలో దింపుతాము ఫస్ట్ థింగ్, ఆ తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తనేం ఏడవదు కానీ నాకే ఐఎమ్ మోర్ ఎమోషనల్. ఎనీవేస్, సో
మేము విహాన్ని పిక్ చేసుకోవడానికి వచ్చాం. వాళ్ళు ఒక బండి మీద కూర్చోబెట్టి మొత్తం డే కేర్ చుట్టూ తిప్పుతారనమాట. పిల్లలందరినీ కూడా చిన్నగా బుడ్డి ఇట్లా కూర్చొని ఉంటారు క్యూట్గా. సో అలా వెళ్ళింది ఒక రౌండ్కి ఇట్లా మొత్తం మెయిన్ రోడ్ మీదకి అట్లా. సో షీస్ కమింగ్ బ్యాక్ నౌ. మేము ఆ బండిలో వస్తూ ఉంటారు. అటు వెళ్తున్నారేంటి? అయ్యో లోపలికి వెళ్తున్నాం తీసుకురావడానికి. లోపల దగ్గరికి వెళ్ళండి, నాన్న డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ దగ్గరికి వెళ్ళమ్మా. ఇప్పుడు బాగా సాటిస్ఫాక్షన్ ఉందా? బాగా ఫుల్ సాటిస్ఫాక్షన్. సరే వెళ్ళొద్దులే మళ్ళీ సరే వెళ్ళా. ఒక్కసారి వెళ్ళినా డాడీ. మమ్మీ చూస్తున్నావా? సరే వద్దులే. నాన్న వెనకబడ్డాడు. నాన్న డైపర్ మార్చిన, నాన్ననే నిద్రపోచ్చిన, నాన్న వెనకబడ్డాడు. నేను టీచర్తో మాట్లాడుతున్నా బేబీని మా హస్బెండ్కి ఇచ్చేసి. అండ్ షీ వాజ్ థింకింగ్ నేను తనను వదిలేసి వెళ్ళిపోతున్నానని. అందుకని గట్టిగా ఏడ్చింది ఇట్లా. ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళదంట. ఎనీవేస్ మేము ఇట్లా అక్కడ కాఫీ తీసుకొని వచ్చి ఇక్కడ ఇట్లా పార్కింగ్ లాట్లో పెట్టుకొని కూర్చుంటాం అనమాట. థెరపీ డైలీ ఇదొక ఏమంటారు థెరపీ అంటే హ్యాబిట్ లాగా అయింది కదా మనకి. ఇంకొద్దులేదు నా ఎస్ప్రెస్సో. లాస్ట్ టైం నేను తప్పు స్పెల్లింగ్ చెప్పాను. మై హస్బెండ్ ఆల్సో డెంట్ కరెక్ట్ మీ. ఇట్స్ ఎస్ప్రెస్సో. ట్రావెల్ అని చెప్పాను. సెకండ్ ఆర్ ఫోర్త్ వీక్. ఓహో ఆగస్ట్ 2nd 4th వీక్ హీస్ ట్రావెలింగ్ అంట గైస్. మమ్మల్ని వదిలేసి యాడికి ట్రావెలింగ్? మేము ఎట్లుండాలి? ఏదో ఉద్యోగాల బతుకులు మరి అంతే అట్లా ఉంటాయి. నువ్వు వెళ్ళి పీకల్దాన్ని. అసలు అది పెట్టిన 1 minute లోనే పీకి పడేయడం వల్ల. అరే అసలు పడతావురా వదిలేస్తే. నేను వేడిగా ఉంది నాన్న. వేడిగా ఉంటే ఏసీ ముందు చల్లారుస్తారా దాన్ని తినేది? ఊదడం కంటే అది బెటర్ కదా. మైలో కానీ తీసుకురాలేం కాబట్టి మా థెరపీలో వాడు ఉండలేకపోతున్నాడు. కానీ వాడు ఇంటికి వెళ్ళాక మాకు చూపిస్తాడు. థెరపీ కాదు, స్ట్రెస్ ఎద్ది. స్టార్ బక్స్ లో ఎగ్ వైట్స్ దొరుకుతాయి కదా, ఇలా ఉంటది చాలా. ఎగ్ వైట్ ఓన్లీ. అండ్ ఈ రెడ్ కలర్ పెప్పర్స్ తీసేస్తాను. అండ్ దీంట్లో కొంచెం స్పినాచ్ ఉంటుంది అనుకుంటా. అండ్ అంతే, దట్స్ ఇట్. చీజ్ కూడా. వాడికి ఇప్పుడు జామకాయ కావాలంట. ఇలా క్యాచ్ పట్టాడు చూసారా? మేము తనకి ఎయిర్ ఫ్రైయర్లో ఫుడ్ పెట్టాము. సో అది కుక్ అవుతుంది అందుకని. ఇది కాలుతున్నది. ఇది మా అమ్మకి ఇష్టం లేదు, మన ఇద్దరికే ఇష్టమా? నాకు ఇష్టం లేదు ఇది. ఎట్లా మరి? మా అమ్మకేమో పప్పు ఇష్టం, మనకేమో చికెన్ ఇష్టం. ఎట్లా? ఏంద్రా అని చైర్ ఊగిపోతుంది ఏంట్రా? అది డాన్స్ గైస్, మాది ఫ్రైడే డాన్స్. మేము ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, ఏమొచ్చినా ఆ డాన్స్ వేస్తాం. ఒకటే స్టెప్ వచ్చు మాకు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారా? బ్రష్ చేసుకుంటున్నాం మేము.
టేక్ ఇట్. కాదు గైస్, మా హస్బెండ్ బ్రష్ చేసుకుంటే రోజు ఇట్లా గొడవ వేస్తున్నాను. కిడ్స్ బ్రష్ ఆర్డర్ చేసాం. చేస్తే రోజు పొద్దున్నే కూర్చుంటది ఇక్కడ, కూర్చొని బ్రష్ చేయడం లేదు, ఏం లేదు, ఆట. నాకు ఇప్పుడు స్విమ్మింగ్ టైం అయింది. సో స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎంత టైం? 7:49. మైలో గారికి ఫుడ్ పెట్టి వాడిని తీసుకెళ్ళి మేము రెడీ అయ్యి, సో వీ హ్యావ్ టు బీ దేర్ బై 9 o'clock. ఉన్నాను ఒక నిమిషము. విహమా, నో 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 నో, రే ఎక్కడికి రా, దిగు, దిగి చూడు కావాలంటే. అమ్మా 2 minutes కూర్చుంటానన్నా. వేరే డ్రెస్ వేసుకుంటా, డ్రెస్ తెచ్చుకుంటా. ఓకే, నేను లిటరల్లీ ఒక 3 to 4 డ్రెస్సెస్ మార్చాను. సో దీనికి సెటిల్ అయ్యాను. యాక్చువల్లీ తనని పాకడానికి కింద వదిలేయచ్చు, కానీ ఊరికే స్టెప్స్ దగ్గరికి వెళ్తుంది. సో స్టెప్స్ ఇక్కడే ఉన్నాయి, జస్ట్ పక్కనే. ఐఎమ్ రియలీ కన్సర్న్. మళ్ళీ దెబ్బ స్టెప్స్, అసలు విత్ ఇన్ సెకండ్ స్టెప్స్ మీదకి వెళ్ళిపోతున్నాను. ఒరే ఎందుకు రాను అట్లా కుళ్ళుగడ్లాగా. మన అట్లా పీకొచ్చు. వద్దు నాన్న, నొప్పి వస్తుంది మనకి. అదేండి అమ్మో, మేము కూడా వెళ్ళిపోతాము. ఒరే వస్తున్నారా? నేను కూడా. పద పద. వాడు చూడండి, తల్లి బిడ్డ వాడు, మామ్స్ కిడ్ వాడు. మార్నింగ్ డోస్ ఆఫ్ ఆమ్లా. ఎందుకురా ఇప్పుడు నువ్వు ఎక్కాలి కష్టపడి? అబ్బా అబ్బా కష్టపడి ఎక్కేసింద్రో. ఈ మెట్లు ఫుల్ డేంజరస్గా ఉన్నాయి. మా హస్బెండ్ని గేట్ పెట్టమంటే, గేట్ పెట్టచ్చు కదా దాన్ని అట్లా వదిలేసే బదులు అంటే, తనకి ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ రావు కదా, ఎక్కాలని, మెట్లు ఎక్కాలి, ఇలా చేయాలి అని ఆలోచనని మనం కట్టేసినట్టు అవుతుంది. లెట్ హర్ ప్లే అని ఏదో. కానీ ఎంత డేంజరస్ అసలు. మేము 1 నిమిషం అట్లా పక్కకు చూసినా కానీ షీ కెన్ కమ్ ఆఫ్ ఇట్లా అని, అందుకే భయం వేస్తుంది. సో ఈ వీడియో he will see while editing and then he will realize how tough it is to stop her. ఇలాంటి గేమ్స్ ఆడుకోవాలి. వచ్చేసాం. అదేరా. Wheels on the bus go round and round, round and round, round and round, round, round and round. Wheels on the bus go round and round, round and round. ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. ఊరికేనే మంచిగా ఇండియన్ తినాలనిపించింది. షూ ఇలా మర్చిపోయా, తీసుకురానా? She knows food is coming. పొంగల్
దోశ ఇదమ్మ ఫస్ట్ టైం దోశ తినకపోతే ఇడ్లీ వద్దండి దోశ కావాలి. రీహా ఇటు 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 రీహా అమ్మా. మమ్మీ నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. అవునా ఆ, ఏంటది? ఏంటో చెప్పుకో చూద్దాం. ప్రమోషన్ వచ్చిందా? అవ్వ ఎట్లా తెలుసు నీకు? అంతేనా? నిజమా? అవునా? లెక్క అనుకున్నానే. ఎట్లా తెలుసు నీకు? అట్లా అన్నా వీహాకి తమ్ముడు కొడుతున్నాడా అందాం అనుకుని ప్రమోషన్ తర్వాత అది అందాం అనుకున్నా. రిహాకి తమ్ముడా? అమ్మో ఎలా నీకు తెలుసు ప్రమోషన్ అని? ఇప్పుడు గుడ్ న్యూస్ ఒకటేమో ప్రమోషన్, రెండేమో వీహాకి తమ్ముడు. ఇంకా ఎట్లయినా వీహా పుట్టిన వేళ విశేషమే. అబ్బో మొత్తం పోయిందిరా, మొత్తం పోయింది. ఎప్పటి నుంచో వచ్చి జాబ్ తెచ్చుకొని ఏదో చేసి కష్టపడిందంతా పోయింది. ఇంక నువ్వు పుట్టగానే మొత్తం నీదే. పుట్టినా కూడా కష్టపడుకుంటూ చదువుకుంటూ తిన్నా తినకపోయినా. హాయ్ అమ్మమ్మ, నా వ్లాగ్ హాయ్ చెప్పు. మీ ఇద్దరు ఎటో ఎవరికో కనిపించారంట హాస్పిటల్లో. అవును అవును. ఇంటికి వచ్చేసాం గైస్ షాపింగ్ చేసుకొని. అందరు ఇక్కడిక్కడే తిరగలరా? నో అట్లని అని నా జుట్టు ఊడిపోతుంది. ఎవరికైనా 10 months పోస్ట్ పార్టం ఉన్నప్పుడు జుట్టు ఊడుతుంది, 10-11 months ఉన్నప్పుడు నాకు ఫుల్ జుట్టు ఊడిపోతుంది. ఎందుకు అట్లా? ఏదైనా టిప్స్ చెప్పండి ప్లీజ్. నేను టెస్ట్ చేయించుకున్నాను, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. నా రిజల్ట్ చూస్తే షాక్ అవుతారు. అలా ఉంది. వైటమిన్ డి డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఫెరాటిన్ డెఫిషియన్సీ, థైరాయిడ్ బార్డర్ లైన్లో, అండ్ ప్రీ డయాబెటిక్ ఇట్లా అన్నీ ఏనేనో వచ్చాయి అసలు. అంటే ఇవన్నీ నార్మలే, ఇట్స్ ఓకే, ఐరన్ సప్లిమెంట్స్ వేసుకో, ఇంకేదో వేసుకో అని చెప్పింది డాక్టర్. బుజ్జితల్లికి కూడా తెల్లకి ఆయిల్ పెట్టాను. సో ఇప్పుడు పిలక వేయాలి, పిలక టైం. వస్తుందా? యాక్చువల్లీ 2 పిలకలు వేసారు కదా వాళ్ళు, ఇలా వేద్దాం. కానీ 2 పిలకలు వేసే 2 రబ్బర్ బ్యాండ్ లేవు నా దగ్గర, ఒకటేద్దాం. ఇది అంటే అసలు వచ్చా నీకు? వచ్చు, నేను వేసుకోవట్లేదు రోజు, కానీ పిల్లలకి వేయడం రాదు. నేను అడిగింది అదే మరి. అది వద్దులే నాన్న, వదిలేసి. మా అమ్మ నేర్చుకుంటలే నాన్న యూట్యూబ్లో చూసి. అంటే ఏంది ఇప్పుడు నాకు పిలక వేయడం కూడా రాదన్న? అలా కాదు, ఇప్పుడు నా పిల్లక రాలని ఇన్సల్ట్ చేస్తున్నారు కానీ నన్ను. యాక్చువల్లీ వాళ్ళ డే కేర్లో టీచర్ బాగా పిల్లక ఎక్స్పర్ట్ అనమాట. అందరికి వేయడం రాదు చిన్నపిల్లలకి పిల్లక, సో తను వేస్తుంది. నేను ఒక్కసారి ట్రై చేసా కానీ. ఏంటిరా? సరే పోదాం పదండి, ఇంట్లో అసలు వంటలు వస్తుంది, కాఫీ తాగుదాం పదండి. ఏంటి అడ్డం పెట్టా నేనే దాన్ని, వెళ్ళడం కుదరదు పైకి, నో ఎంట్రీ. షీఈస్ డిసప్పాయింటెడ్. యా డల్ అట్లా చేసి. మా మమ్మీ మా అమ్మమ్మ మళ్ళీ నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుదామన్నారు ఆఫ్టర్ దట్ కాల్. ఏంటంటే ఇంకా శాలరీ ఎంత అని అడగలేదు, ఇంకా జీతం ఎంత వస్తుంది అని అడగలేదు. సో అవన్నీ డీప్ ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా రేపు జరుగుతాయి అన్నమాట మెల్లగా. ఎనీవేస్, నేను ఈ నా ప్రమోషన్ కోసం నేను ప్రెగ్నెంట్ అయ్యాక ఒకసారి ట్రై చేశాను లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే ఆ టైంలో, బట్ ఇట్ డింట్ హ్యాపెన్.
మళ్ళీ డెలివరీ తర్వాత మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి ట్రై చేశాను, అప్పుడు మళ్ళీ అవ్వలేదు. సో అప్పుడు అమ్మ ఇంట్లో ఉండే కదా, డిసెంబర్ టైంలో నేను మా అమ్మకి చెప్పాను ఇలా అవ్వలేదు అది ఇది అని చెప్పి. అప్పుడు ఫస్ట్ టైం తనతో షేర్ చేసుకుని ఐ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్ అవ్వలేదని. సో అందుకని ఇప్పుడు గుడ్ న్యూస్ అనగానే షీ గెస్డ్ ఇట్ అదేనా అని. సో అలా సో నేను ఇప్పుడు వీహాని ఇలా వీహా పుట్టిన తర్వాత మా అమ్మ వెళ్ళిపోయాక నేను వర్క్ స్టార్ట్ చేయడం, వీహా డే కేర్కి వెళ్ళడం, అండ్ నేను ఇయర్ అంతా కూడా హాఫ్ ఆఫ్ ద ఇయర్ నేను మెటర్నిటీ లీవ్లో ఉండడం వల్ల కూడా నాకు ఏమోలే ఈసారి కూడా రాదేమో, నేను సగం రోజులు లేదు కదా అనే ఒక చిన్న డౌట్ కూడా ఉండే నాకు. కానీ సంహావ్ మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. సో మా హస్బెండ్ ఇంకా మా మమ్మీ చెప్పినట్టే ఇట్స్ ట్రూ. సో షీ గేవ్ మీ బేబీ, షీ గేవ్ మీ లక్, షీ ఈజ్ మై లక్ వీహమ్మ. అండ్ నేను వీహమ్మని డే కేర్లో జాయిన్ చేసినప్పుడు ఇద్దరమే ఉండి వర్క్ చేసుకుంటూ పాపను చూసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా భయం వేసింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చేయగలనా, నేను వర్క్ చేయగలనా, అండ్ ఇది కరెక్టేనా అని చాలా థాట్స్ అనమాట మైండ్లో, ఎలా మేనేజ్ చేస్తాం వర్క్ అని. కానీ షీ ఈజ్ బ్రేవ్, షీ వెంట్ టు డే కేర్, షీ వాజ్ బ్రేవ్, షీ ఈజ్ బ్రేవ్ ఆల్వేస్. తను అలా స్ట్రాంగ్గా వెళ్ళకుండా ఉంటే మేము ఇలా హ్యాపీగా వర్క్ చేసుకునే వాళ్ళం కాకపోవచ్చు. మధ్యలో హికప్స్ ఉన్నాయి, డెఫినెట్లీ సిక్ అయ్యాము ఇదంతా. బట్ నేను మా హస్బెండ్ ఒకటే డిసైడ్ అయ్యాం. మా మమ్మీ వెళ్ళిపోయేటప్పుడు అయితే నేను ఫుల్ ఇట్లా మెంటల్ అయింది నాకు, ఎలా చూసుకుంటాం పాపని అని. కానీ వీ డిసైడెడ్ ఓన్లీ వన్ థింగ్, మన ఇద్దరం ఏది ఏమైనా రోబోస్ లాగా వీ విల్ జస్ట్ డూ ఇట్. ఫస్ట్ వీహమ్మ, తర్వాత వర్క్. ఈ సోషల్ మీడియాలో కూడా వ్లాగ్స్ ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ప్యాషన్ వీఆర్ డూయింగ్ ఇట్. బట్ అవి కూడా ఏది చేసినా డిసిప్లిన్డ్గా రోబోస్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోదాం అంతే. లెట్స్ నాట్ డైవర్ట్ ఫర్ స్మాల్ ఇష్యూస్ అని డిసైడ్ అయ్యాము ద డే మై మామ్ వెంట్. అండ్ ఆల్సో కపుల్స్ మధ్యలో ఎస్పెషల్లీ ఇన్ పోస్ట్ పార్టమ్ వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఓవర్ స్టిమ్యులేటెడ్ ఉంటాం కదా పేరెంట్స్ కూడా, ఎలాంటిది వచ్చినా కూడా మనం ఫస్ట్ ఇవే ప్రియారిటీ మన మధ్యలో అని మేము ఒక మెంటల్గా ఇట్లా ముద్ర వేసుకొని ఫిక్స్ అయిపోయినాం. సో దట్స్ వాట్ ఈజ్ డ్రైవింగ్ అస్, బోత్ ఆఫ్ అస్. వాట్ డూ యూ థింక్? అంతే కదా, నాకు ఒక్క డైలాగ్ గుర్తుంటుంది మీరు చెప్పింది, రోబో లాగా చేసుకుంటూ వెళ్ళిపోదాం హిమ అంతే అని అన్నారు ఒకరోజు నేను ఏడుస్తుంటే. సో హీ సెడ్ దట్ అండ్ ఐఎమ్ జస్ట్ బ్లైండ్లీ డూయింగ్ ఇట్. అండ్ ఇలాంటి స్టేజ్లో మేము ఇంత కొంచెం బేబీతో కొంచెం ఛాలెంజింగ్గా ఇనిషియల్ ఉంటుంది కదా పేరెంట్హుడ్, అలాంటి టైంలో నాకు ఈ న్యూస్ తెలియడం ఇట్స్ వెరీ రివార్డింగ్. చాలా హ్యాపీ అనమాట, చాలా మంచిగా అనిపించింది యాజ్ ఎ మామ్. నౌ నేను ప్రమోషన్ వచ్చిన తర్వాతనే నేను చిల్డ్రన్స్ ప్లానింగ్ అనుకున్నాను, కానీ గాడ్ డిసైడెడ్ లైక్ దిస్. ఇఫ్ యు ఆర్ వండరింగ్ వాట్ ప్రమోషన్ ఇట్ ఈస్, నేను ఇప్పటిదాకా సీనియర్, బట్ ఇప్పటి నుంచి కొంచెం నెక్స్ట్ లెవెల్. ఇప్పటిదాకా కూడా రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అయినాయి నాకు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ దే విల్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ మీ కదా నెక్స్ట్ లెవెల్ కాబట్టి. సో అవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ వీహమ్మని చూసుకుంటూ చేయాలి మేము. అఫ్ కోర్స్ నా ఇదంతా కూడా మా హస్బెండ్ వల్లనే వచ్చింది. మా హస్బెండ్ లేకపోతే అసలు నేను లేను. హీ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మై సక్సెస్. మా ప్రతి మ్యాన్ వెనక ఒక ఉమెన్ ఉన్నట్టు, ప్రతి ఉమెన్ వెనక ఒక మ్యాన్ ఉంటారు. సేమ్ మా హస్బెండ్ కూడా నా వెనక ఉండి అలా పెట్టు తట్టి. నాకు ఎవరన్నా ప్రమోషన్ వచ్చిందని చెప్తే పోకిరిలో బ్రహ్మానందం ఏంటి అంటారు కదా, ఏమని ఏజ్ అయిపోతే ప్రమోషన్ అలాగే ఇస్తారు. ఓవర్ యాక్షన్ చేయదు. నేను వాకింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నా గైస్, ఇప్పుడు అయిపోతుంది కూడా ఆల్మోస్ట్. ఎనీవేస్, ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. వీహమ్మ తల్లిలో బాయ్ బాయ్. ఈరోజు కూడా నన్ను బాయ్ వద్దులే.